వస్తున్నాను బాబు. ఏం లేదు, పాయసం చేయిస్తున్నాను, మీ అందరు నోరు తీపి చేద్దామని. అంకల్ నేనే నీకు తీయటి ముచ్చట చెప్తా. ఏంలే అంకల్, మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు? నేను ఇల్లు ఖాళీ చేయడం బాబు. అంకుల్ అరే అంకుల్ సమజేటట్టు చెప్పండి రా. 5 నిమిషాల ముందు అన్న పేరు మీద నువ్వే సేల్ అగ్రిమెంట్ చేసినావు. ఇదిగో చూడు. ఇదేమిటి అగ్రిమెంట్? నేనెప్పుడు సంతకం పెట్టానే బాబు? పొడి చేస్తావా ఏంటి ఇప్పుడు? లేదు అంకుల్, యాపిల్స్ కే తింటున్నాను. అవని కాదు, ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు. నన్ను ఖాళీ చేయమంటాడు బాబు, నా ఇల్లు కదా ఇది. అంకుల్ ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తారా? అంకుల్ ఓ 10 దినాలు టైం తీసుకుని ఖాళీ చేసేసాడు అంకుల్. కరెక్ట్. నువ్వు మంచివాడు అనుకున్నాను బాబు. లేదు అంకుల్, నేను దొంగనాడుడికి నమ్మను. నమ్మాలి. నేను నమ్మను. నమ్మాలి. ఏందో నకరాలు చేస్తున్నావు? ముందు నిన్నేసి మారుతా. ఇల్లు రైన్ చేసుకున్నాడమ్మా తన పేరిట. రాన్ చేసుకున్నా. ఈ 10 దినాలు ఇది మన అడ్డారా? మన మాల్ సామాన్లు జల్ది తీసుకొచ్చేది. ఈ రోజు రాత్రి నుంచి ఉంటది. సారో సారమ్మ సారా, నా పానా బైతీవమ్మ సారా. ఇల్లంతా అపవిత్రం చేస్తున్నారు. నువ్వు పక్కనుంటేనే సారా, దునియా అంతా ధూమ్ ధామ్ సారా. నిన్ను తాకకుంటేనే సారా, నా ప్రాణమంతా గాయి సారా. గ్లాసులు లేపుతున్నారే. రౌడీలందరూ ఇలాగే తాగుతారేమో మరి. అక్కడ ఎక్కిలు పడుతున్నాయి అన్న. 2 బుక్కలు నీళ్ళు తాగన్నా సాపు అవుతుంది. కొత్త నీళ్ళు నాకు వద్దురా. డైరెక్ట్ రాదాగన్న కచ్చగొట్టు. అలా అయితే ఓకే. మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి. అరే బోలో చిచ్చా. బోల్రు రే బోల్రు. నేను ఇప్పుడు మందేసి ఇట్లా మజాగా పాడుతున్నానంటే దానికి కారణం మా తల్లి. ఆ దినం మీరంతా దొబ్బి తాగి ఎండ్లోకి వెళ్ళిపోయినరు కదా. నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాను రా. జీతుగాడు ఇంత పెద్ద కత్తె తీసుకుని వెనక నుంచి వచ్చి కసుకని పొడిచుండ్రా. రక్తం మడుగు పైకెళ్ళి వాన పడుతుంది. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదురా. ఆ అమ్మాయిరా, ఎవరో తెలవదు, యారుడితో తెలవదు, నన్ను దవాఖానకి తీసుకుపోయి తన నెత్తురు నాకిచ్చి నా ప్రాణాలు కాపాడిందిరా ఆ దేవత. నీ గురించినే. నీకు నెత్తురిచ్చి నీ పానం కాపాడి పైకి వెళ్ళిపోయింది. క్యా బాత్ కరా రే తూ? సారీ. ఆ దినం నా ప్రాణాలు కాపాడనీకి పైనుంచి దిగొచ్చిన దేవతరా మా తల్లి. ఏడో ఉంటదిరా. అన్నా ఇప్పుడు ఆ పోరి కనబడితే ఏం చేస్తావే? చాలే, పోరి కాదురా మహా తల్లి. ఆ తల్లి కనపడితే నా దగ్గరున్న పైసలు ఈ బంగ్లా మొత్తం ఇచ్చేస్తాను రా. నువ్వని తెలివక్కిస్తలేడటే మహా ఇచ్చేస్తా అంటున్నాడు డాక్యుమెంట్స్. నువ్వు నా నాపకు చెప్పేది ఏం ఎక్సెస్ పడుతున్నావు? మందేస్తావా? నీకు రక్తం ఇచ్చి కాపాడింది ఎవరనుకున్నావు? నువ్వా? నేను కాదు. నీకు రక్తం ఇచ్చి ప్రాణం పోసిన మహాతల్లి మా మహాలక్ష్మి. డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా? ఈ సంగతి ఇందాక ఎందుకు చెప్పలే? ఇప్పుడు చెప్పాగా, ఇచ్చేయండి మళ్ళా. ఇచ్చేస్తాను. ఈ అమ్మాయికి నీకు ఈ బండరాయితో ఇద్దరిని తొక్కు చేసి మనం చెప్పిందంతా ఇనేసి ఏ పెర్ఫార్మెన్స్ చేస్తారా? పెర్ఫార్మెన్స్ లేదు, ఇల్లు దొబ్బేద్దామనే. మహానటీమణులు एक मारे तो बत्ती से 12 आ जाएगा. एक से एक रे अम्मा सारो सारम्మ सारा. నాన్నగారు, ఏమైందమ్మా? ఇతను ఎలాంటి జాలిదయ లేని వాళ్ళ ఉన్నాడు. ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అనుకోవాలంతే. అంతా ఈశ్వరిచ్చ. మన ప్రేమ వాత్సల్యం ఎలాంటి వాళ్ళనైనా మార్చగలదు. ఆ బిల్డర్ వల్ల మన ప్రాణాలు పోవడం కంటే ఈ బోలా ఇక్కడ ఉండడమే మంచిది. నువ్వేం కంగారు పడకు.
మస్తుంది ఏయ్ సింగరేణి అన్న ఏందిరా ఇది పొద్దుగానే మొదలు అన్న పెట్టా ఇది మనోళ్ళు అంటే చెప్దాం అన్న అది అన్న అదే అరే ఏందన్న వేస్ట్ చేసి ఏంద్ర ఇది సేదుగా ఉంది కషాయం అన్న ఇది తాగితే కడుపులో పేగులని సాఫ్ అవుతాయంట మన లెక్క బాగా మందాయేటోళ్ళకు మంచిదే డాక్టర్ కాగా చెప్పిండు ఏమని? బాడీ అంతా హైటెక్స్ అవుతుందంట హైటెక్స్ కాదు నాయన డీటాక్స్. గదే అన్న నువ్వు కూడా తాగచ్చు కదే నువ్వు తాగరా ఏంద్రా లోబో చౌరస్తాలో స్టాచ్యూలకి పోజ్ ఏందిరా లైక్ వారిని రేయ్ ఏంద్రా నీకు పోజులు కావాలరా పోజులు లోబో అక్కడే ఉండు. నీ సావు నువ్వు సావు మహా ఎట్లయినా చాబీ కొట్టేస్తా. ఏం మాట్లాడుతున్నా? ఓషానంలో డాక్యుమెంట్లు పట్టేస్తా. నా టాలెంట్ ఏందో చూపిస్తా. భోలాజీ భోలాజీ జీ నువ్వు చూసినావు. క్యా నువ్వు చూసినావు. చూసినా లేకపోతే లెక్కలు తప్పుతాయి కదా లెక్కలు లెక్కల గురించి కాదు, నీ లుక్కుల గురించి మాట్లాడుతున్నా. నువ్వు నా నడుము చూసినావు. నీ చూస్ నో నహి నేను దేఖరా అని అంత అమాయకంగా అనకు. నువ్వు చూడడం నేను చూసినా. నిజానికి ట్రై చేశా అక్కడ కనపడలా. అయినా చూడడం తప్పే. చూశాను. కళ్ళు నీ ఒంట్లో భాగమే, ముక్కు నీ ఒంట్లో భాగమే, నడుము నీ ఒంట్లో భాగమే. అవి చూస్తే తప్పు లేదు కానీ నడుము చూస్తే తప్ప. నువ్వు నా నడుము చూడడం నాకు నచ్చలే. కనిపించింది చూశాను. నేను హర్ట్ అయ్యాను. అమ్మాయే సన్నగా ఏంది ఇది? చల్, నకరాలు చేస్తున్నా. ఏమైందిరా? మమకారం ఎక్కువైంది. ప్రేమతో చంపేస్తారు. అయ్యో ఏంటన్నా తిను. శుభోదయం అన్నయ్య గారికి. ఏందిరా ఇది పంతులు వేషం పెట్టినావు? గురువు గారి దగ్గర శిష్యరికం అన్నయ్య గారు. మీ దందా కంటే ఈ దంచడంలో చాలా ప్రశాంతత ఉంది అన్నయ్య గారు. మీరు కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా, బాగుంటుంది. పరమేశ్వర హింస తావలేదు ఇక్కడ. యాసతో పాటు బాస్ కూడా మారిపోయింది. ఈ అబ్బా నేనన్నా చిట్టుముచ్చాన్ని. ఏందిరా ఇది? బురదలో బొర్లిన పంది లెక్కలున్నా. ఇది బురద కాదన్నా, మొలతానం బట్టి. ఇది పూసుకుంటే నల్లతోలు తెల్లగా వద్దని డాక్టర్ చెప్పిండు. ఇలాంటి చిట్కాలు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. మట్టి పూసుకుంటే బర్రె తెల్లావు అవుతాదిరా. బయలుదేరు.
నేను బిజీ, నేను రాలేను. ఏంది నువ్వు ఏడు బీగేది? అంటే పిన్ని ఇవాళ పిండి వంట ఎలా చేయాలో నేర్పుతాన్నది. బాబు చిట్టి ముత్యం వస్తున్నా రా, నాన్న. పిండి బాయ్. ఏథో ఈ డాక్టర్ ఎవరికి ఏ మందు పెట్టిండ్రా? అతోడు ఐటమ్ గాడి లెక్క తయారైండ్రు. ఈ శివరాత్రికి ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నువ్వు లోపలికి వెళ్ళి బాబు. ఏంది ఎతుకుతున్నావు? డాక్యుమెంట్లా? డాక్యుమెంట్లు బిల్డర్కి ఇచ్చేసినావు. నాకు కావాలి. గట్లనా? బయటికి రా. నువ్వు కొడతావు. కొట్టు. ఇస్తావా? తోలు తీసని. నా అక్కరాలు చేస్తా అమ్మా. ఏయ్ ఏంది? లేయ్. పోలా గారు, ఆ, ఆ డాక్యుమెంట్స్ మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది. లోన్ పెట్టి చదువుకోవాలి. చదువా గిదువా? రేపటికల్లా ఇల్లు ఖాళీ చెయ్యాలా? చల్ చల్ నికాల్. అది కాదండి, ఏయ్, నేను చల్. చెప్పేది బోళా, ఇంటి డాక్యుమెంట్స్ పంపించినావు గానీ దాని మీద డాక్టర్ కూతురు సంతకం కావాలి. గా పోరితో సంతకం పెట్టించి పెసలు పట్టుకుపో. ఇప్పుడే పెట్టిస్తా, నువ్వు కోటి రెడీ చేసుకో. ఓకే. ఏ అంకుల్, ఎక్కడా నీ కూతురు? కాలేజ్కి వెళ్ళింది బాబు. సామాన్ సర్దుకోండి, సాయంకాలం ఇల్లు ఖాళీ చేయాలా?